హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దోసకాయ మటన్ రెసిపీ చేస్తున్నాను. సో మటన్ని ఒక 3 టైమ్స్ ఇలా మంచిగా వాష్ చేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అందులోనే ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇలా దోసకాయ ఒక 2 చిన్న దోసకాయలు కట్ చేసుకున్నాను. అండ్ ఒక టమాటో అండ్ ఒక ఆనియన్, చిన్న ఆనియన్ అండ్ 3 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు ఇలా రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మటన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిస్తాను. సో విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ బయటికి స్పిల్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఇందులో ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది బయటకు స్పిల్ అవ్వకుండా ఉంటుంది. మటన్ని ప్రెషర్ కుక్కర్లో ఇలా బాయిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కర్రీ స్టార్ట్ చేసేస్తాను కుక్ చేయడం. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసాను. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మటన్ కుక్ చేసేటప్పుడు ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో అందుకని ఇక్కడ 1 స్పూన్ వేసాను. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిదనం పోయేలాగా వేగిపోవాలి. టమాటా యాడ్ చేసేస్తాను. ఈ టొమాటో మెత్తగా మగ్గిపోవాలి, అందుకే మూత కూడా పెట్టేస్తున్నాను. టమాటో ఇలా మెత్తగా మగ్గాక ఉడికించిన మటన్ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను. మటన్ అనేది ఆల్రెడీ మంచిగా ఉడికిపోయింది, సో అందుకే 2 ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను. 2 వేసాక గరిటెతో ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను. కూర ఉడుకుతుంది. దీనిలో చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. అన్నీ వేసేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ని నేను సిమ్లో పెట్టేస్తున్నాను. అలాగే దాని మీద మూత పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడకపెట్టడం వల్ల మనం వేసిన గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ మంచిగా కర్రీకి పడతాయి. మూత ఓపెన్ చేసి ఒకసారి ఇలా కలుపుకుని దోసకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం దోసకాయ ఇంకా ఉడకలేదు అనిపిస్తుంది. సో కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేశాక ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను అండ్ మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, టేస్టీ దోసకాయ మటన్ కర్రీ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో దీన్ని మనం వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడం. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ అగైన్. టాటా, బాయ్ బాయ్.